కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐరన్ యార్డ్, వస్త్రలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించిన సుజనా చౌదరి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుతో మన భారతీయ పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి వాణిని వినిపించాను. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశాను. ఆ అనుభవంతో అంటే మనకి రెడీగా వచ్చా. నాకు ఓటు వేయడమే కాకుండా ఓటు వేసినాక ఎన్ని విధాలా మీరు ఉపయోగించుకోగలరో, మళ్ళీ ఇదే ఎక్కడైనా కానీ మీకు చిన్న చిన్న బ్రేకులు పట్టి జలీల్ ఖాన్ గారి నెత్తి మీద కూర్చొని ఉన్నా సరే మీరు పని చేయించుకోండి నా దగ్గరికి వచ్చి. అదొకటి. ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు. అనేక సందర్భాల్లో చూస్తాం. దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకి బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను. ఈ పర్టికులర్గా ముఠా కార్మికులకి ఇంకో సమస్య ఏంటంటే మధ్యాహ్నం పూట శ్రమపడి ఉన్నాక కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అనేక ప్రదేశాల్లో అసలు సౌకర్యాలు లేవు. వాటి మీద కూడా దృష్టి సాధించి వాటిని కూడా కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. అది ఎందుకంటే రకరకాల ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి దానికన్నిటికి కూడా ఒక సపరేట్ కార్మికులకి సమస్య ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న మీ జీవన ప్రమాణాలు చూపెట్టి ఆ డబ్బు కూడా తెచ్చి ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్నీ చేద్దాం. 100 రోజుల్లో మన సమస్యలన్నీ క్రోడీకరించుకొని ముందు పని మొదలు పెట్టించి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అవుద్ది.